హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ 2024 పరీక్షలకు సంబంధించినటువంటి టాప్ 60 మరి ప్రీవియస్ మరియు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఎస్ఎస్సి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా రానున్నటువంటి ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి పరీక్షలకు కూడా మనకు చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక టాపిక్ పైన క్లాస్ పెడుతున్నానండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పీడిఎఫ్ లింక్ కూడా ఉచితంగా ఇస్తున్నాను, వీడియో డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రక్షాబంధన్ మరియు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు గాను బెస్ట్ కోర్స్ లాంచ్ చేయడం అయితే జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే. ఇంతకుముందు 899 ఉండేది, దాన్ని ఆఫర్లో 499కే ఇస్తున్నాము. బైలింగ్వల్లో ఉంటుందండి, తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి క్లాసెస్. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా ఇందులోనే మరి అన్నీ ఉంటాయండి. వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ కూడా ఉంటుందండి. కోంబో ప్యాక్గా చెప్పుకోవచ్చు. మరి మాకు డైరెక్ట్ ఒక టెస్ట్ సిరీస్ కావాలనుకున్న వారికి 99 రూపాయలకే మరి 50,000 ప్రశ్నలతో కూడిన టెస్ట్ సిరీస్ అందజేస్తున్నామండి. ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేస్తున్నాం. 90% డిస్కౌంట్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఏ క్షణమైనా ఆఫర్ క్లోజ్ కావచ్చు. ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి సో అక్కడ స్టోర్ ఆప్షన్లో కోర్సెస్ ఉంటాయి, చెక్ చేసి తీసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ఫుల్గా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వారు లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వారు నాకు మెసేజ్ పెట్టవచ్చు, లేదా యాప్లో కూడా నా నంబర్ ఉంటుందండి. డైరెక్ట్ అక్కడి నుంచి కూడా నాకు చాట్ ఆప్షన్లో మెసేజ్ చేయవచ్చు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, కంటెంట్లోకి వచ్చేద్దాం. ఇక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు ఎవరు కూడా. చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో ట్రిపియన్ నైసర్గిక స్వరూపంగా దేన్ని అభివర్ణిస్తారు? క్రింది వాటిలో ట్రిపియన్ నైసర్గిక స్వరూపంగా దేన్ని అభివర్ణిస్తారండి? ఆప్షన్ 3 పశ్చిమ కనుమలు. ఓకేనా? సో పశ్చిమ కనుమలను ట్రిపియన్ నైసర్గిక స్వరూపంగా అభివర్ణిస్తారు. నెక్స్ట్ 1. హరిశ్చంద్ర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? హరిశ్చంద్ర కొండలు. ఆన్సర్ ఆప్షన్ 1 మహారాష్ట్రలో ఈ యొక్క హరిశ్చంద్ర కొండలు ఉండడాన్ని మనం చూడవచ్చు. ఓకేనా? పశ్చిమ కనుమల్లో భాగంగా ఉంటాయండి ఇవి కూడా హరిశ్చంద్ర కొండలు. నెక్స్ట్ 1. క్రింది వాటిలో సరికాని జత. అజంతా గుహలు మహారాష్ట్ర, బాబు బుడాన్ కొండలు అసోం, పళని కొండలు తమిళనాడు, వావుల్ మలై శిఖరం కర్ణాటక. తప్పుగా ఉంది, బాబు బుడాన్ కొండల అసోం అనేది తప్పండి. ఓకేనా? మరి దీనికి సరైన సమాధానం ఏంటి ఫ్రెండ్స్? సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. బాబు బుడాన్ కొండలు ఎక్కడున్నాయి? లేదా మీకు తెలియకపోతే బాబు బుడాన్ కొండలు అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? రిమైనింగ్ అన్నీ సరైనవి. అజంతా గుహలు మహారాష్ట్ర, పళని కొండలు తమిళనాడు, వావుల్ మలై శిఖరము కర్ణాటక, అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ 1. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏది? నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, దొడబెడ్డ. ఈ నీలగిరులు ఎక్కడుంటాయి తెలుసా అండి? మనందరికీ తెలిసిన విషయమే. మన భారతదేశ పటాన్ని కనుక చూసినట్లయితే ఇటు పశ్చిమ కనుమలు ఉంటాయండి, ఓకే, ఇటు తూర్పు కనుమలు ఉంటాయి. ఈ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు విస్తరిస్తూ వచ్చి ఇక్కడ ఎండ్ అవుతాయి కదా. ఈ ఎండ్ అయ్యే చోట్లో మనకు ఉండేటువంటి దానినే నీలగిరులు అంటామండి. నీలగిరి కొండలు లేదా నీలగిరి అడవులు అని కూడా వీటికి ప్రసిద్ధి. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు తమిళనాడు రాష్ట్రంలో ఏకమవుతాయి, అక్కడ ఇవి ఏర్పడ్డాయి. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 1. పశ్చిమ కనుమలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? పశ్చిమ కనుమలకు సంబంధించి సరికానిది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. తప్పుగా ఉన్నటువంటిది ఏంటి చూద్దాము. ఆప్షన్ 2 తప్పండి. సరైనవి ఏంటో చూద్దాం. ఇవి ఉత్తరాన తపతీ నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలతో పోలిస్తే వీటి ఎత్తు తక్కువనా అండి? తక్కువ కాదు, ఎక్కువ ఉంటాయండి. తూర్పు కనుమలు చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి, కానీ పశ్చిమ కనుమలు చాలా ఎత్తులో ఉంటాయండి. ఓకే, ఇవి పీఠభూమి వైపు కంటే అరేబియా సముద్రం వైపు అధికంగా వాలి ఉంటాయి. ఇవి సుమారు 1600 కిలోమీటర్ల పొడవు విస్తరించి
ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి, రెండవ తప్పు, మిగతావన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? సైలెంట్ వ్యాలీ. ఆన్సర్ ఆప్షన్ 1 కేరళ రాష్ట్రంలో ఉందండి. ఓకేనా, సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన రాష్ట్రం ఏది? దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన రాష్ట్రము ఏంటండి? కర్ణాటక. సో సముద్ర మట్టం నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంటుందండి కర్ణాటక. ఓకేనా, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంటుంది. భూకంపాలు రావడానికి అత్యంత తక్కువ అవకాశం ఉన్నటువంటి ప్రాంతము దక్కన్ పీఠభూమి అండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, దిల్వారా దేవాలయం ఏ పర్వతాలలో ఉంది? ఇది ప్రముఖ జైన దేవాలయం అండి. జైనుల యొక్క పవిత్ర దేవాలయము ఎక్కడ ఉంది? ఇది ఆరావళి పర్వతాలు. ఓకే, ఆరావళి పర్వతాలు మరి రాజస్థాన్లో ఉంటాయండి, విస్తరించి ఉంటాయి ఎక్కువగా. మరి ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన ముడత పర్వతాలుగా ఇవి ప్రసిద్ధి అండి, ఆరావళి. ఈ దిల్వారా దేవాలయం కూడా ఇక్కడే ఉంటుందండి. మౌంట్ అబు అనేటువంటి పర్వత శిఖరం ఉంటుందండి ఆరావళి పర్వతాలలో. అక్కడే ఈ యొక్క దిల్వారా దేవాలయం ఉంటుంది, జైన దేవాలయము. నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమల్లో ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తైన శిఖరం ఏది? పశ్చిమ కనుమల్లో ద్వీపకల్ప పీఠభూమిలో అతి ఎత్తైన శిఖరం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, అన్నైముడి. ఓకే, అన్నైముడి ఎత్తైనదిగా చెప్పుకోవచ్చు. పశ్చిమ కనుమల్లోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా మనమైతే చెప్పుకోవచ్చు అన్నైముడి. నెక్స్ట్ వన్, అన్నైముడి శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? అన్నైముడి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఉందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, కేరళ రాష్ట్రంలో ఉంది. పర్వతాలు ఎత్తైన శిఖరాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆరావళి పర్వతాలు, గురుశిఖర్, అన్నైముడి కొండలు, అన్నమలై కొండలు అన్నైముడి, సత్పురా శ్రేణులు ధూప్ఘర్, రాజ్మహల్ కొండలు సారామతి. తప్పుగా ఉన్నది ఆప్షన్ 4 అండి, రాజ్మహల్ కొండలు సారామతి అనేది తప్పు. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సత్పురా శ్రేణులు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి? సత్పురా శ్రేణులు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, నర్మదా మరియు తపతి నదుల మధ్య ఈ సత్పురా శ్రేణులు విస్తరించి ఉన్నాయండి. వింధ్య సత్పురా అంటాం కదా, ఉత్తర దక్షిణ భారతదేశాలను వేరు చేసేటువంటి పర్వత శ్రేణులు అండి ఇవి. వీటి నుంచి ఉద్భవించినవే నర్మదా, తపతి. ఇవి పగులు లోయ గుండా ప్రవహిస్తాయండి. నర్మదా, తపతి అంటే ఇలాంటి గర్జలను ఏర్పరచవు. ఓకేనా, ఇలాంటి గర్జెస్ని ఇవి ఏర్పరచవు. పగులు లోయ గుండా ప్రవహించి మరి అరేబియా సముద్రంలో కలుస్తాయి. నెక్స్ట్ వన్, గ్రానరీ ఆఫ్ కేరళ అని పిలిచే కనుమ ఏది? గ్రానరీ ఆఫ్ కేరళ అని ఏ కనుమను పిలుస్తాము? ఆప్షన్ 4 పాల్గట్ కనుమని గ్రానరీ ఆఫ్ కేరళగా పిలుస్తాము. నెక్స్ట్ వన్, కోడై కెనాల్ వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో ఉంది? కోడై కెనాల్ వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పళని కొండల్లో. ఎక్కడండి ఇది? పళని కొండలు తమిళనాడులో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, వింధ్యా పర్వతాలు సత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? వింధ్యా పర్వతాలు సత్పురా పర్వతాల మధ్య ప్రవహించే నది. ఆప్షన్ 2 అండి, నర్మదా నది. ఏం నది? నర్మదా నది వింధ్యా సత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. పగులు లోయ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్, సత్పురా అజంతా పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది? సత్పురా అజంతా పర్వతాల మధ్య. ఆప్షన్ 1 తపతి అండి. ఓకేనా, తపతి. నెక్స్ట్, మౌంట్ అబు వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాలలో ఉంది? మౌంట్ అబు వేసవి విడిది కేంద్రము ఏ పర్వతాల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉంటుందండి. ఓకేనా, ఆరావళి. నెక్స్ట్ వన్, రూప్ ఆఫ్ ది సౌత్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? రూప్ ఆఫ్ ది సౌత్ దేనండి? కర్ణాటక. ఎందుకంటే అత్యంత ఎత్తులో ఉంటుంది. ఓకేనా, అత్యంత ఎత్తులో ఉండేటువంటి పీఠభూమి ప్రాంతం కాబట్టి రూప్ ఆఫ్ ది సౌత్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే పర్వత శ్రేణులు ఏవి? భారతదేశాన్ని
ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే పర్వత శ్రేణులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. వింధ్య సత్పురా పర్వతాలు భారతదేశాన్ని మరి డివైడ్ చేస్తున్నట్లుగా ఉంటాయి. నెక్స్ట్ వన్, క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని దేన్ని పిలుస్తారు? క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్. ఆప్షన్ 2 అండి, ఊటీని పిలుస్తాము. ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్గా పిలుస్తాము. నెక్స్ట్ వన్, పాచ్మరి వేసవి విడిది కేంద్రము ఏ కొండల్లో ఉంది? పాచ్మరి వేసవి విడిది కేంద్రము. ఆప్షన్ 1 మహాదేవ్ కొండలు. సో చాలామంది స్టూడెంట్స్ ఇండియన్ జోగ్రఫీ పైన క్లాస్ చేయమని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఈ టాపిక్ అయితే మీకు అందిస్తున్నానండి. ఇంకా ఏదైనా టాపిక్ పైన కూడా క్లాస్ కావాలంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అయితే మీకు అందచేయడము జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి? ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఆప్షన్ 4 నీలగిరులలో కలుసుకుంటాయండి, తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, మైకాల్ పర్వత శ్రేణి ఎక్కడ వ్యాపించి ఉంది? మైకాల్ పర్వత శ్రేణి. ఆప్షన్ 4 ఛత్తీస్గఢ్. ఎక్కడండి? ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్, భారత ద్వీపకల్పంలో సహ్యాద్రి పర్వత శ్రేణి అని పిలిచే పర్వత శ్రేణి ఏది? భారత ద్వీపకల్పంలో సహ్యాద్రి పర్వత శ్రేణి అని పిలిచే పర్వత శ్రేణి ఏంటండి? పశ్చిమ కనుమలండి. పశ్చిమ కనుమలనే సహ్యాద్రి పర్వతాలు అంటారు. తెలంగాణ, కర్ణాటక ఆ ప్రాంతాలలో సహ్యాద్రి పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, శవరాయి పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? శవరాయి పర్వతాలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, తమిళనాడు. ఓకే, తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, హిమాలయ పర్వత వ్యవస్థ ఏ యుగానికి చెందినది? హిమాలయ పర్వత వ్యవస్థ ఏ యుగానికి చెందినదండి? ఆప్షన్ 4 టెర్షియరీ యుగానికి చెందినది. ఓకేనా. హిమాలయ పర్వతాలు అత్యంత ఆధునిక ముడత పర్వతాలండి ప్రపంచంలోనే. ఓకేనా. నెక్స్ట్ వన్, ఉత్కల మైదానం ఉన్న ప్రముఖ డెల్టా ఏది? ఉత్కల తీరము అని కూడా అంటాము. ఎక్కడండి? ఆప్షన్ 3 మహానది. ఉత్కల మైదానంలో ఉన్న ప్రముఖ డెల్టా ఏంటి? మహానది ద్వారా ఏర్పడేటువంటి డెల్టా ఒడిషా రాష్ట్రంలో. ఓకే, ఇంపార్టెంట్. ఉత్కల తీరం అంటాం దాన్ని. తీరము అది ఉండేటువంటి రాష్ట్రం చూద్దాం. సర్కార్ తీరం, వంగా తీరం, కోరమండల్ తీరం, ఉత్కల తీరము. సర్కార్ తీరం అంటే దేన్ని పిలుస్తామండి మనము? ఆంధ్రప్రదేశ్ని సర్కార్ తీరం అంటాం, ఆంధ్రప్రదేశ్ని. ఓకేనా. రెండోది వంగా తీరము పశ్చిమ బెంగాల్ అండి, ఆప్షన్ ఏ. మూడవది కోరమండల్ తీరము తమిళనాడు అండి. ఓకేనా. కోరమండల్ తీరం తమిళనాడు. ఉత్కల్ తీరము కోర్స్ ఒడిషా, పైన చూసాం ఇంతకుముందు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దివాయర్, దేసూరి, పిప్లీఘాట్ తదితర కనుమలు ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి? దివాయర్, దేసూరి, పిప్లీఘాట్ తదితర కనుమలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆరావళి పర్వత శ్రేణులలో ఉన్నాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, దాల్గట్, బోర్గట్, పాల్గట్ తదితర కనుమలు ఏ పర్వతాలలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, పశ్చిమ కనుమలలో ఉన్నాయి. అసలు కనుమలు అంటే ఏంటండి? ఎవరికైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. కనుమ అంటే ఏంటి అంటే పెద్ద పెద్ద పర్వతాలు, లోయలు, అక్కడ దుర్భేద్యంగా ఉన్నటువంటి పర్వత శ్రేణుల నుండి చిన్న రహదారి ఉంటుందండి, చిన్న దారి వెళ్ళడానికి. అప్పుడప్పుడు మనము టీవీలో అక్కడిక్కడ చూస్తుంటాం, పెద్ద కొండలపైన చిన్న చిన్న ట్రక్స్ వెళ్తుంటాయి దారిలో కదా, అవే కనుమలు. దుర్భేద్యమైన పర్వత శ్రేణులో ఉండేటువంటి చిన్న చిన్న దారులనే కనుమలు అంటాము. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కల్సుబాయ్ శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? కల్సుబాయ్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, కేరళలో నీలగిరి కొండల తర్వాత విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలను ఏమంటారు? కేరళలో నీలగిరి కొండల తర్వాత విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలను ఏమంటారు? ఆప్షన్ 2 ఇలాయి మలాయి పర్వతాలు. ఏంటది? ఇలాయి మలాయి పర్వతాలు. ఇంపార్టెంట్. క్రింది వాటిలో అతి పురాతన ముడత పర్వతాలు ఏవి? క్రింది వాటిలో అతి పురాతన ముడత పర్వతాలు. ఆప్షన్ 2 ఆరావళులు అండి. అతి పురాతనమైన ఆరావళి పర్వతాలు, అత్యంత నవీనమైనవి హిమాలయాలు. నెక్స్ట్ వన్, గౌరీ శంకర్ శిఖరం ఏ పర్వతాలలో ఉంది? గౌరీ శంకర్ శిఖరం. ఆప్షన్ 1
హిమాలయాలలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గౌరీశంకర్ శిఖరం. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఎత్తైన జోగ్ లేదా జోరసొప్ప జలపాతం ఏ రాష్ట్రంలో ఏ నదిపైన ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, షారావతి నదిపైన ఉందండి. ఇది ఇంపార్టెంట్. తూర్పు కనుమలు ఏ శిలలతో ఏర్పడ్డాయి? తూర్పు కనుమలు ఆప్షన్ 4 కొండాలైట్, చార్నోకాయిట్ అనేటువంటి శిలలతో ఇవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత. మెరీనా బీచ్ తమిళనాడు, కోవలం బీచ్ కేరళ, మైపాడ్ బీచ్ ఆంధ్రప్రదేశ్, గంగాసాగర్ బీచ్ గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ 4 గంగాసాగర్ బీచ్ గుజరాత్ అనేది తప్పు. మెరీనా బీచ్ తమిళనాడు, భారతదేశంలోనే అత్యంత పొడవైన బీచ్ అండి ఇది. కోవలం బీచ్ కేరళ కరెక్ట్. మైపాడ్ బీచ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఉంటుంది. అన్నీ కూడా సరైనవే. గంగాసాగర్ బీచ్ అనేది తప్పు. నెక్స్ట్, క్రింది వాటిలో తమిళనాడుకు చెందని కొండలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, మైకాల్ పర్వతాలు అనేవి తమిళనాడుకు చెందినవి కావు. జువాది కొండలు, గోండుమలై కొండలు, పాంచమలై కొండలు ఇవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి. నెక్స్ట్ వన్, కేరళలోని తీరాన్ని ఏమంటారు? కేరళ తీరాన్ని ఆప్షన్ 3 మలబార్ తీరము. కేరళ తీరాన్ని మలబార్ తీరం అంటారు. కెనరా తీరము అని కర్ణాటక అని పిలుస్తారు. కొంకన్ తీరము మహారాష్ట్ర, గోవాను కొంకన్ తీరము అంటాం. చోళ తీరం అనేది ఏం లేదండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, అష్టముడి వెంబనాడ్ సరస్సులు ఏ తీరంలో ఉన్నాయి? అష్టముడి వెంబనాడ్ సరస్సులు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఏ తీరంలో ఉన్నాయండి? ఆప్షన్ 3 అండి, మలబార్ తీరం. మలబార్ తీరం ఎక్కడుంది ఫస్ట్ మనకు తెలియాలి. కేరళ. ఓకే. ఆటుపోటులకు ప్రసిద్ధి చెందిన మైదానం ఏది? ఆటుపోటులకు ప్రసిద్ధి చెందిన మైదానము ఆప్షన్ 2 గుజరాత్ మైదానము. ఓకేనా, కొంకన్ తీరము గుజరాత్ కొంకన్ మైదానం అంటే గోవా మహారాష్ట్ర మాత్రమే. ఆప్షన్ 2 గుజరాత్ మైదానం అంటే అంతే, గుజరాత్ మైదానమే, దానికి సపరేట్గా ఏం పేరు లేదు. ఆటుపోట్లకు ప్రసిద్ధి చెందింది ఇది. మహారాష్ట్రలోని తీర మైదానాన్ని ఏమని పిలుస్తారు? మహారాష్ట్ర ఆల్రెడీ చెప్పుకున్నాము, కొంకన్ మైదానం. గోవా తీర ప్రాంతాన్ని కూడా కొంకన్ అనే పిలుస్తారు. లాగూన్లు కాయిల్స్కు ప్రసిద్ధి చెందిన తీరం ఏది? లాగూన్స్ కాయిల్స్ లేదా బ్యాక్ వాటర్స్ అంటాం మనం. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ 1 మలబార్ తీరము కేరళలో కనిపిస్తాయి మనకి. దక్కన్ పీఠభూమి కొంకన్ మైదానానికి మధ్య ఉన్న ముఖ్యమైన దారులు ఏవి? దక్కన్ పీఠభూమికి కొంకన్ మైదానానికి మధ్య ఉన్న దారులు అంటే ఏంటి? కనుమలు అండి. ఆప్షన్ 4 బోర్గట్ మరియు ధాల్గట్ ఇంపార్టెంట్. మహారాష్ట్రలో అతి ఎత్తైన గిరి విహార స్థలం ఏది? మహారాష్ట్రలో అతి ఎత్తైన గిరి విహార స్థలము ఆప్షన్ 2 మహాబలేశ్వర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మలబార్ తీరంలోని వెనుక జలాలను ఏమని పిలుస్తారు? బ్యాక్ వాటర్స్. ఓకేనా, బ్యాక్ వాటర్స్ అండి, వెనుక జలాలు. ఆప్షన్ 3 కాయిల్స్ అని కూడా పిలుస్తారు వీటిని. ఓకేనా, కాయిల్స్. నెక్స్ట్ వన్, కళింగ తీర మైదానం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? కళింగ తీర మైదానము పేరులోనే ఉంది కదా, ఒడిషా రాష్ట్రంలో. ఆప్షన్ 3 అండి. క్రింది వాటిలో తూర్పు కనుమలకు చెందని కొండలు ఏవి? తూర్పు కనుమలకు చెందని కొండలు ఆప్షన్ 4 పళని కొండలు. నెక్స్ట్ వన్, నిమజ్జిత తీరము అని దేన్ని పిలుస్తారు? నిమజ్జిత తీరము ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మలబార్ తీరాన్ని నిమజ్జిత తీరం అనే పేరుతో పిలుస్తాం. నిమజ్జిత తీరము. బాసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందిన తీర మైదానం ఏది? బాసాల్ట్ నేలలకు ఆప్షన్ 1 కొంకన్ మైదానము. ఏం మైదానం అండి? కొంకన్ మైదానము. నెక్స్ట్ వన్, యాలకుల కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? యాలకుల కొండలు ఆప్షన్ 3 అండి, కేరళ. ఓకే, కేరళ. పశ్చిమ కనుమలు నీలగిరి కొండలను ఏ ప్రాంతంలో కలుస్తాయి? పశ్చిమ కనుమలు నీలగిరి కొండలను ఎక్కడ కలుస్తాయండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గుడలూరు అనేటువంటి ప్లేస్లో కలుస్తాయి. నెక్స్ట్ వన్, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో లభించే ముఖ్యమైన మృత్తిక ఏది? ఆప్షన్ 4 నల్లరేగడి మృత్తికలండి. ఓకేనా, దక్కన్ పీఠభూమి ప్రాంతంలో అగ్నిపర్వత అవశేషాల ద్వారా మరి ఇవి ఏర్పడ్డట్లుగా అయితే తెలుస్తుంది. నల్లరేగడి మృత్తికలు. ఎర్ర మృత్తికల్లో ఏ మూలకం ఉండడం వల్ల అవి ఎరుపు రంగులో కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏముంటుంది?
ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల ఎరుపుగా ఉంటాయి. రూపాంతర ప్రాప్తి శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడిన మృత్తికలు ఏవి? రూపాంతర ప్రాప్తి శిలలు నైశిల్యం చెందడం వల్ల ఏర్పడినవి. ఆప్షన్ 3 ఎర్ర మృత్తికలు. నదీ లోయకు దూరంగా ఉండే పురాతన సారవంతమైన నేలలను ఏమని పిలుస్తారు? నదీ లోయకు దూరంగా ఉండే పురాతన సారవంతమైన నేలలను ఏమని పిలుస్తారండి? ఆప్షన్ 2 బంగర్. బంగర్. పత్తి పంటకు ప్రసిద్ధి చెందిన మృత్తికలు ఏవి? పత్తి పంటకండి ఏంటి? నల్లరేగడి మృత్తికలు. ఓకేనా? వీటిని నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా ఉంటుందండి నల్లరేగడి నేలలకి. ఓకేనా? తనను తాను దున్నుకునేటువంటి నేలలు అని కూడా వీటిని పిలుస్తారు. లాటరైట్ మృత్తికలకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యము. లాటరైట్ మృత్తికలకు సంబంధించి ఆప్షన్ 4 అన్నీ సరైనవే అండి. వీటిని జిగురు నేలలు అని కూడా పిలుస్తారు. ఇవి అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఈ మృత్తికలు అల్యూమినియం, బాసాల్ట్ ఉన్న శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బాసాల్ట్ శిల విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడిన శిలలు ఏవి? బాసాల్ట్ శిలలు. ఆప్షన్ 1 అండి. నల్లరేగడి నేలలు. నెక్స్ట్ వన్, భారతదేశంలోని నల్లరేగడి భూమి ఏ సముదాయానికి చెందినది? భారతదేశంలోని నల్లరేగడి భూమి ఏ సముదాయానికి చెందినది? ఆప్షన్ 4 చెర్నోజెమ్. చెర్నోజెమ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, అంతేకాకుండా ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అన్ని ఉద్యోగాలకు కూడా ఇండియన్ జియోగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ప్రతిరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు తెలియజేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.